హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పటికే వారం రోజులైంది నా చిట్టి తల్లిని చూసి అని సంతోషంగా కూతురిని చూడాలనే ఆరాటంతో ఇంటికి వస్తారు కోటేశ్వరరావు గారు. ఇంటి ముందున్న కాలింగ్ బెల్ కొట్టబోయి డోర్ ఓపెన్లో ఉండటం చూసి ఎన్నోసార్లు చెప్పాను నైనాకి, డోర్ లాక్ చేసుకొని ఉండాలమ్మా అని. కానీ ఎప్పుడు ఇలాగే వదిలేస్తుంది పిచ్చి పిల్ల అనుకొని ఇంట్లోకి వెళ్తాడు ఆయన. కూతురు కోసమని కూతురు బెడ్రూమ్ వైపు వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు. చూడగానే షాక్ అవుతారు ఆయన. కూతురు అలాగే తనతో పాటు ఇంకొక అబ్బాయి బెడ్ మీద నిద్రపోతూ ఉండటం చూసి షాక్ అయి ఎంత సంతోషంగా వచ్చారో అంతే బాధగా ఆ ఇంటి నుండి బయటికి వస్తారు ఆయన. ఆయనకి చాలా బాధగా ఉంటుంది తన కూతురు ఒక అబ్బాయితో అలా గదిలో ఉండటం. అస్సలు ఆయన ఎక్స్పెక్ట్ చెయ్యని విషయం. తన కూతురు అలా ఒక అబ్బాయితో ఉందనే బాధ కన్నా తన దగ్గర ఆ విషయం దాచడం ఆయన్ని ఇంకా బాధ పెడుతుంది. తన కూతురికి ఆయన ఒక తండ్రిలా కాకుండా ఒక ఫ్రెండ్లా ఉనింటాడు. కోటేశ్వరరావు గారి భార్య నైనా చిన్నతనంలోనే చనిపోయి ఉంటుంది. ఆ తర్వాత కూతురికి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదని అందరూ మళ్ళీ పెళ్లి చేసుకోమని బలవంతం పెట్టినా ఆ వచ్చే అమ్మాయి తనని సరిగ్గా చూసుకుంటుందో లేదో, ఎందుకొచ్చిన గోల, నా కూతురికి అన్నీ నేనే అని ఒక అమ్మలా ప్రేమను పంచుతూ తండ్రిలా బాధ్యతగా ఉంటూ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. నైనా కూడా అంతే. తండ్రే తనకి లోకం, తనకి ఫ్రెండ్స్ కూడా ఎవరూ లేరు. తన తండ్రే తనకి అమ్మ, నాన్న, ఫ్రెండ్స్ అన్నీ. ఇద్దరి మధ్య ఏ విషయంలోనూ దాపరికాలు లేవు. కాలేజీలో జరిగే ప్రతి విషయం తండ్రితో చెబుతుంది. అలాగే ఆయన కూడా ఆఫీస్లో జరిగే ప్రతి విషయం ఇద్దరు చెప్పుకుంటూ ఉంటారు. ఈవెన్ ఒక చిన్న ఫ్లక్కర్ కొన్నా తండ్రికి చెబుతుంది. అటువంటి తన కూతురు తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడనే విషయం తనతో చెప్పకపోవడం, ఇలా తను లేని సమయంలో అతన్ని ఇంటికి పిలుచుకొని ఉండటం చూసి చాలా బాధగా ఉంటుంది ఆయనకి. ఇంటికి వెళ్ళాలనిపించదు, కూతురు మొహం చూడాలనిపించదు. దాంతో బాధగా రోడ్డు మీద నడుస్తూ వెళ్తూ ఉంటారు ఆయన. కూతురు ఇలా చేసిందనే బాధలో నడుస్తూ ఎదురుగా వచ్చే లారీని గమనించుకోరు. ఇంకొక నిమిషంలో లారీ ఆయన మీదికి వచ్చేస్తుంది అనగా ఒకతను ఆయన్ని పక్కకు లాగుతాడు. ఆయన మరెవరో కాదు, ఆయన ఫ్రెండ్. రే కోటి, ఏమైందిరా అలా ఉన్నావు? ఎదురుగా లారీ వస్తున్నా పట్టించుకోలేనంత పరధ్యానం ఏంట్రా? ఏం లేదు, ఏదో ఆలోచిస్తూ అని ఆయనతో వెళ్తారు ఆయన. నైనా ఇంట్లో. కోటేశ్వరరావు వెళ్ళిన కొంచెం సమయం తర్వాత మెలకువ వస్తుంది నైనాకి. అలాగే కళ్ళు మూసుకొని, ఇదేంటి నేను పట్టుకున్న టెడ్డీ ఇంత హార్డ్గా ఉంది, సాఫ్ట్గా కదా టెడ్డీ ఉండేది అనుకుంటూ కళ్ళు తెరుస్తుంది తను ఒక అబ్బాయి పక్కన ఉండటం చూసి షాక్ అయి అరవబోయి తమాయించుకుంటుంది. అతనికి దూరం జరిగి డ్రెస్ సర్చ్ చేసుకొని తననే చూస్తున్న అతను చూస్తుంది భయంగా. అవును, నేనేంటి నైట్ కింద పడుకున్నాను కదా, మరి మంచం పైకి ఎలా వచ్చాను అని అనుమానంగా భయంగా అతన్ని చూస్తూ ఉంటుంది. ఆమె భయం అర్థం చేసుకున్న అతను, మీరు భయపడుతున్నట్లు మన మధ్య ఏం జరగలేదండి. నైట్ నాకు మెలకు వచ్చి చూసేసరికి మీరు కింద పడుకోలేక నిద్రలో ఇబ్బంది పడుతూ ఉంటే బెడ్ కొంచెం పెద్దదిగా ఉంది కదా అని ఇక్కడ పడుకోబెట్టానంతే అంటున్న అతని మాటలకు కొంచెం రిలాక్స్ అవుతుంది. అవును, నైట్ మీ చేతికి దెబ్బ తగిలింది కదా, ఇప్పుడు ఎలా ఉంది? ఓకే ఫైన్, పెద్దగా నొప్పి లేదు, థ్యాంక్స్. నైట్ నన్ను చాలా బాగా చూసుకున్నారు. మీరు కాదండి, నేను థ్యాంక్స్ చెప్పాలి మీకు. నైట్ మీరే కనుక నన్ను సేవ్ చేసి ఉండకపోతే నేనేమైపోయేదాన్నో తలుచుకుంటే భయంగా ఉంది. అవును, నైట్ ఆ టైంలో అక్కడ ఏం చేస్తున్నారు? అదెందుకు అడుగుతారులేండి, మా డాడీ ఈరోజు ఇంటికి వస్తారు. ఆయనకు సర్ప్రైజ్ ఇస్తే బాగుంటుంది అనిపించి కేక్ చేద్దాం అనుకున్నా. కానీ దానికి సంబంధించిన ఇంగ్రీడియంట్లు ఇంట్లో లేకపోవడంతో తెచ్చుకుందామని సూపర్ మార్కెట్కి వెళ్ళాను. అక్కడ తలిగిరారు ఈ వెధవ బ్యాచ్. వాళ్ళు నా వెంట పడడంతో భయం వేసి కంగారులో ఎటు వెళ్తున్నానో చూసుకోకుండా దారి మిస్ అయ్యాను. సమయానికి మీరు వచ్చారు కనుక సరిపోయింది, లేకపోతే అస్సలు ఊహించుకోలేను. పాపం, నా కోసం మీరు వాళ్ళతో ఫైట్ చేస్తున్నప్పుడు మీ చేతికి దెబ్బ తగిలింది. అది కూడా కాక మీరు వాళ్ళు కొట్టడం వలన స్పృహ తప్పి పడిపోయి ఉన్నారు. నాకు చాలా భయం వేసింది, అందుకే మా ఇంటికి తీసుకువచ్చాను. ఇప్పుడు ఓకే కదా మీరు? ఓకే అంటూ చుట్టూ చూస్తూ రూమ్ నిండా కోటేశ్వరరావు నైనా ఫోటోలు ఉండడం చూసి, ఏంటండి అన్ని ఫోటోల్లో ఇతనితో ఉన్నారు? ఎవరైనా? ఆయన మా ఫాదర్. ఆయన లేనిది నేను లేను. మరి మీ మదర్? మా అమ్మ చిన్నప్పుడే చనిపోయారు అంటుంది సాడ్గా. హో సారీ అండి, నాకు తెలియక అడిగి మీకు మీ మదర్ని గుర్తు చేసి బాధ పెట్టాను. మరేం పర్లేదులేండి, నాకు అమ్మ లేకపోతే ఏం, అమ్మ ప్రేమను పంచగలిగే తండ్రి ఉన్నారు. మీకు తెలుసా, మా నాన్న చాలా మంచివారు. మా డాడీ అలా ఇలా అంటూ వాళ్ళ నాన్న గురించి ఆపకుండా ఒక గంట చెబుతుంది. తను చెబుతుందంతా వింటున్న అబ్బాయి ఫోన్ రింగ్ అవడంతో ఆపేసి, హో సారీ, మా నాన్న గురించి చెప్పి మిమ్మల్ని చాలా ఇరిటేట్ చేసినట్లున్నాను
అదేం లేదండి, మీ మాటల్లో అర్థమవుతుంది ఆయనంటే మీకెంత ఇష్టమో. సరేనండి, నాకు మా వాళ్ళు కాల్ చేస్తున్నారు, ఇంకా వెళ్ళొస్తాను. నైట్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే సారీ అనేసి అతను వెళ్తాడు. నైనా కూడా రెడీ అయ్యి, అవును డాడీ ఏంటి ఈరోజు ఈ పాటికి కాల్ చేసేవారు, ఇంకా కాల్ చేయలేదు, మేబీ జర్నీలో ఉన్నారేమో అందుకే కాల్ చేయలేదు అనుకొని ఈవినింగ్ వాళ్ళ డాడీ వచ్చేసరికి రెడీగా కేక్ ప్రిపేర్ చేసి హాస్పిటల్కి వెళ్తుంది. హాస్పిటల్కి ఎందుకంటే తనకు డాక్టర్. ఈవినింగ్ వాళ్ళ డాడీ వచ్చేసరికి రెడీగా ఇంట్లో ఉండాలనుకుని వాళ్ళ డాడీ వచ్చేసరికి ఇల్లంతా రెడీ చేసి తను రెడీ అయి ఉంటుంది. కానీ ఎంత ఎదురు చూసినా వాళ్ళ నాన్న రాకపోవడంతో ఆయనకు కాల్ చేస్తుంది. కానీ ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో చాలా భయపడుతుంది. అలాగే వాళ్ళ నాన్న వస్తారేమో, మేబీ ఛార్జింగ్ అయిపోయిందేమోలే అని అలాగే నైట్ అంతా ఎదురు చూస్తూ కూర్చుంటుంది. వాళ్ళ నాన్న రాకపోవడంతో మరుసటి రోజు కూడా లీవ్ పెట్టి వాళ్ళ నాన్న ఏ సమయంలోనైనా వస్తారేమోనని ఎదురు చూస్తుంది. అలాగే ప్రతి నిమిషం కాల్ చేస్తుంది ఆయనకి, కానీ ఎటువంటి రిప్లై ఉండదు. ఆ రోజు అంతా చూసి భయం వేసి నెక్స్ట్ డే ఆయన పనిచేసే ఆఫీస్కి వెళ్ళి ఇలా ట్రిప్కు అని వెళ్ళిన వాళ్ళ నాన్న రాలేదు, ఏమైనా అర్జెంట్ వర్క్ ఏమైనా ఉండి అక్కడే ఉండాల్సి వచ్చిందా అని అడుగుతుంది. వాళ్ళు ఆయనతో పాటు వెళ్ళిన వాళ్ళని కనుక్కుని, లేదమ్మా, అందరికన్నా ఒకరోజు ముందే మీ డాడీ బయలుదేరారు, మేము ఆ నైట్ అక్కడే ఉండి మార్నింగ్ వెళ్దామన్నా వినలేదు మీ డాడీ. నా కూతురు నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది, నేను ముందే ఇంటికి వెళ్ళాలి అంటూ ఆ నైట్నే బయలుదేరి వచ్చారు. ఆఫీస్కి రాకుండా ఉంటే ఏమైనా హెల్త్ బాగోలేక రాలేదేమో అనుకున్నాం అని చెప్పిన కొలీగ్ మాటలకి షాక్ అవుతుంది. వీళ్ళకన్నా ముందే డాడీ ఇంటికి బయలుదేరి వస్తే మరెందుకు ఇంటికి రాలేదు అని భయం వేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తుంది. ఇంట్లో ఉంటే వాళ్ళ నాన్ననే గుర్తొస్తూ ఉంటే బాధేసి కొంచెం వర్క్లో పడితే అయినా కొంచెం బాగుంటుందేమోనని హాస్పిటల్కి వెళ్తుంది. హాస్పిటల్కి వెళ్ళిన తను ముభావంగా నడుస్తూ వెళ్తూ చూసుకోకుండా ఒక అతనికి డాష్ ఇస్తుంది. కింద పడుతుంది అనుకుంటూ ఉన్న తనని పడకుండా పట్టుకుని నిలబెడతాడు అతను. అతన్ని చూసి ఆశ్చర్యపోతుంది తను. హాయ్, మీరేంటి ఇక్కడ అంటుంది అతన్ని చూసి. అది నేను అడగాలండి, మీరేంటి ఇక్కడ, హెల్త్ బాగోలేక వచ్చారా? అయ్యో అదేం లేదండి, ఇక్కడ డాక్టర్గా వర్క్ చేస్తున్నాను నేను. హో అవునా, అందుకేనా ఆ రోజు నేను స్పృహ తప్పి పడిపోతే హాస్పిటల్ కాకుండా మీ హౌస్కి తీసుకెళ్లారు, మీరు డాక్టర్ కనుక అవునా? అవును. మీరేంటి ఇక్కడ అంటే చెప్పలేదు. ఓ అదా, కొంచెం చెయ్యి పెయిన్గా ఉంది అందుకే. హో అవునా, స్వెల్ వచ్చినట్లుంది. అవునండి, చెయ్యి స్వెల్ వచ్చిందనే వచ్చాను. హో మెడిసిన్ ఏం తీసుకోలేదా మీ ఇంటికి వెళ్ళాక అంటూ చెయ్యి చూస్తూ, ఒక 1 వీక్ హెవీ వర్క్ ఏం చెయ్యొద్దు, అలాగే ఈ మెడిసిన్ వాడండి, తగ్గిపోతుంది. ఓకే థ్యాంక్స్ అనేసి వెళ్తూ, అవును మీ నేమ్ అడగడం మర్చిపోయాను, మీ పేరేంటండి? నైనా. నైనా, నైస్ నేమ్. మరి మీది? మనోహర్. ఓ మనోహర్, మీ నేమ్ కూడా బాగుందండి. ఓకే అండి, బాయ్ అని తన క్యాబిన్ వెళ్ళబోతూ ఉంటే, నైనా గారు ఏంటండి అది, కాఫీ తాగడానికి వస్తారా నాతో పాటు? మీతోనా? అయ్యో తప్పుగా ఏమనుకోవద్దండి, ఎందుకో అడగాలనిపించింది. సారీ మిమ్మల్ని తప్పుగా అడుగుంటే. అయ్యో ఇంత చిన్న విషయానికి సారీ ఎందుకండి, పదండి అంటుంది తనని కాపాడానని కన్సంతో. ఇద్దరు హాస్పిటల్లో ఉండే క్యాంటీన్ దగ్గరికి వెళ్ళి కాఫీ ఆర్డర్ చేసి సైలెంట్గా ఉంటారు. నైనా మౌనంగా ఉండటం చూసి మాట కలుపుతూ, అవునండి మీ డాడీ వచ్చారా ట్రిప్ నుంచి? మీరు సర్ప్రైజ్ చేయాలనుకున్నారు కదా, మరి మీ సర్ప్రైజ్ చూసి ఎలా ఫీల్ అయ్యారా ఆయన? వాళ్ళ నాన్నని గుర్తు చేసేసరికి కళ్ళల్లో నీరు తిరుగుతాయి తనకి. వాళ్ళ నాన్న గుర్తొచ్చి ఏడుస్తుంది. సడన్గా తను ఏడవడం చూసి కంగారు వచ్చేస్తుంది మనోహర్కి. అయ్యో ఏమైందండి, ఎందుకు ఏడుస్తున్నారు అను నైనా దగ్గరికి వెళ్తాడు. అయ్యో ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నారు, ప్లీజ్ రీజన్ ఏంటో చెప్పండి అని బుజ్జగిచ్చినట్లు అడుగుతూ ఉంటే వాళ్ళ నాన్న గుర్తొచ్చి మనోహర్ని చూస్తే ఒక్క నిమిషం వాళ్ళ నాన్నే తన దగ్గర ఉన్నాడా అనిపించి ఏడుస్తూ అతన్ని హత్తుకుంటుంది. ఏడుస్తూ సడన్గా తను అలా హక్ చేసుకోవడంతో షాక్ అవుతాడు మను. అలాగే మనుతో పాటు ఇంకొకరు కూడా, అది మరెవరో కాదు, నైనా ఫాదర్. నేనే నీ విషయంలో ఏదైనా తప్పుగా పొరపడ్డానేమో, నా కూతురు నాకు తెలియకుండా ఏం పని చేయదు, చేసుకున్నానేమో నని నీ మీద నమ్మకంతో వచ్చాను. కానీ నా నమ్మకం నీ వమ్ము చేసావు చిట్టి తల్లి. నీ ప్రేమ విషయం నా దగ్గర దాచి చాలా పెద్ద తప్పు చేశావు. అయినా నీ తండ్రి మరి అంత దుర్మార్గుడిగా కనిపిస్తున్నాడా నైనా? నీ ప్రేమ గురించి చెబితే
నేను యాక్సెప్ట్ చేయను అనుకున్నావా? ఇదేనా ఇన్నేళ్లలో మీ నాన్నని నువ్వు అర్థం చేసుకుంది? నీకు నువ్వుగా నీ ప్రేమ గురించి చెప్పి ఉంటే యాక్సెప్ట్ చేసేవాడిని తల్లి. కానీ నాకిలా నా కూతురు తప్పు చేస్తూ దొరికిపోయి తెలియడం నాకు అస్సలు నచ్చలేదు. ఇన్ని రోజులు నీకు మంచి తండ్రిలా ఫ్రెండ్లా ఉన్నాను. నా కూతురు నా దగ్గర ఏ విషయం దాచదని గర్వపడేవాడిని. కానీ ఈ రోజుతో నీ మీద నేను పెంచుకున్న నా నమ్మకాన్ని వమ్ము చేశావు. ఇన్ని రోజులు నా కూతురికి నేనంటే చాలా ఇష్టం అనుకున్నాను. కానీ పైపైనే అని అర్థమయ్యింది. ఈ తండ్రంటే గౌరవం తప్ప ప్రేమ నమ్మకం లేవని నిరూపించావు. నమ్మకం లేని గౌరవం వేస్ట్ తల్లి. ఇంకా నీ లైఫ్ని నేను డిస్టర్బ్ చేయను. హ్యాపీగా నీకు నచ్చిన వాడితో ఉండుకో అనేసి బాధగా నైనితో మాట్లాడకుండా వెళ్ళిపోతారు ఆయన అక్కడి నుండి. నైనా అలాగే ఏడుస్తూ ఎక్కిళ్ళు పెట్టడం విని షాక్ నుండి బయటకు వచ్చి తనని కుర్చీలో కూర్చోపెట్టి తనకి తాగడానికి వాటర్ ఇచ్చి తను కొంచెం స్థిమితపడ్డాక, ఇప్పుడు చెప్పండి ఏమైంది? ఎందుకు అంతలా బాధపడుతున్నారు? నాన్న కనిపించడం లేదు. ఏమంటున్నారు మీరు? మా నాన్నగారు డ్రిప్ నుండి అందరికన్నా ముందుగానే బయలుదేరి వచ్చారు. కానీ ఇంటికి రాలేదు. ఇప్పటికీ 4 రోజులు అవుతుంది నాన్నగారు కనిపించకుండా పోయి. నాన్నగారికి ఏమైనా అయిందేమోనని భయంగా ఉంది. అయ్యో, అలా ఏం జరిగి ఉండదులేండి. అక్కడైనా తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళారేమో. ఏదైనా అర్జెంట్ పని ఉంది. మాకెవరు బంధువులు లేరు. అదేంటి? ఎవరో ఒకరు ఉంటారు కదా. యాక్చువల్లీ అమ్మా నాన్నది లవ్ మ్యారేజ్. అమ్మా నాన్న వాళ్ళ పేరెంట్స్కి బంధువులకి వీళ్ళు ఇలా పెళ్లి చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు. అందుకే మా ఇంటికి ఎవరు రారు. అలాగే మేమెవరింటికి వెళ్ళాం. పోనీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళారేమో. లేదు, నాన్నగారికి ఫ్రెండ్స్ ఎక్కువ మంది కూడా లేరు. ఉన్నది ఒక్కరే, రాము అంకుల్. నేను ఆయనకు కాల్ చేసి కూడా అడిగాను, డాడీ ఏమైనా వచ్చారా అని. ఆయన లేదని చెప్పారు. డాడీ ఫ్రెండ్నే కాదు, ఆయన కొలీగ్లను కూడా ప్రతి ఒక్కరిని కూడా అడిగాను, డాడీ ఏమైనా వాళ్ళ ఇంటికి వెళ్ళారా, లేకపోతే ఏదైనా పని మీద ఎక్కడికైనా వెళ్తున్నా అని చెప్పడం విన్నారా అని. కానీ నో యూస్. పోలీస్ కంప్లైంట్ ఇవ్వకపోయారా? ఇచ్చాను. వాళ్ళు వెతుకుతామన్నారే కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇదంతా చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది. నాకు మా డాడీ కావాలి అని చిన్నపిల్లలా ఏడుస్తున్న తనను ఓదార్చి, మీరేం భయపడకండి, మీ డాడీకి ఏం కాదు, మీ డాడీని సేఫ్గా మీ ఇంటికి నేను చేరుస్తాను, సరేనా అంటూ నైనాకి ధైర్యం చెప్పి ఏదైనా అవసరమైతే కాల్ చేయమని తన నెంబర్ ఇచ్చి అలాగే వాళ్ళ నాన్నగారి ఫోటో తీసుకొని వెళ్తాడు. మరుసటి రోజు నైనాకు కాల్ చేస్తాడు మనోహర్. నైనా, అర్జెంటుగా నేను చెప్పిన చోటికి రా అని ఒక అడ్రస్ చెప్తాడు. నైనా వెళ్తుంది. అక్కడ చాలామంది యూనిఫామ్లో ఉంటారు. కొందరు నార్మల్గా ఉంటారు. అలాగే ఒక చోట్ల గన్స్ ఉంటాయి. కొన్ని కంప్యూటర్లు ఉంటాయి. ఏంటిది? పోలీస్ స్టేషన్లా ఉంది, కానీ పోలీస్ స్టేషన్ కాదు అనుకుంటూ బయట నుండే మనోహర్కి కాల్ చేసి తను వచ్చినట్లు చెప్తుంది. మనోహర్ వచ్చి తనని రిసీవ్ చేసుకుంటాడు యూనిఫామ్లో. మనోహర్ని యూనిఫామ్లో చూసి, మీరు పోలీసా? కానీ నిన్న చెప్పలేదు. చెప్పాల్సిన అవసరం రాలేదు, లోపలికి రండి అని తీసుకొని వెళ్ళి వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉన్న ఆ రోడ్ సీసీటీవీ ఫుటేజ్ ఓపెన్ చేస్తాడు. అందులో వాళ్ళ నాన్న రోడ్ మీద బాధగా నడుస్తూ వెళ్తూ ఉంటే లారీ వచ్చి గుద్దయిపోవడం, ఎవరో అతన్ని పక్కకు లాగడం, తర్వాత అతనితో మాట్లాడుతూ వాళ్ళ నాన్న అతనితో వెళ్ళడం కనిపిస్తుంది. మనోహర్ అతని ఫోటో చూపిస్తూ, ఈయన మీకు తెలుసా? తెలుసు, 1-2 సార్లు డాడీతో చూశాను, కానీ అతని పేరు మిగిలిన డీటెయిల్స్ నాకు తెలియదు. ఓకే, నేను తెలుసుకుంటాలే. మీరు మీ నాన్న గురించి బెంగ పెట్టుకోకుండా జాగ్రత్తగా ఉండండి, సరేనా అని అతని ఫోటో అన్ని పోలీస్ స్టేషన్కి పంపించి అతనికి సంబంధించిన డీటెయిల్స్ కావాలని అడుగుతాడు. 2 గంటల తర్వాత అతని గురించిన డీటెయిల్స్, ఇంటి అడ్రస్ దొరుకుతుంది. మనోహర్ ఆ అడ్రస్కి వెళ్తాడు. అక్కడ కోటేశ్వరరావు గారు తన స్నేహితుడితో కూర్చొని మందు తాగుతూ మాట్లాడుతూ ఉంటారు. ఏంట్రా కోటి, ఎప్పుడు లేనిది ఇప్పుడు కొత్తగా మందు తాగుతున్నావు? నువ్వే అన్నావు కదా మనసులో ఉన్న బాధ తాగితే తగ్గుతుంది అని. అందుకే. అయినా నీకే కష్టం వచ్చిందిరా, హ్యాపీగా ఉన్నావు కదా. సంతోషం అని విరక్తిగా నవ్వి, నా కూతురికి నేను నమ్మకం ఇవ్వలేకపోయినప్పుడు నా సంతోషం అనుకుని బాధగా ఉన్న అక్కడిలో నా కూతురికి నేను నమ్మకం ఇవ్వలేకపోయినప్పుడే పోయింది నా సంతోషం అనుకొని బాధగా అక్కడ ఉన్న బాటిల్ తీసుకొని తాగుదామని, రే ఏంట్రా ఇది వాటర్ అనుకున్నావు? మందురా బాబు, ఇలా తాగితే పోతావు, నాకు కూడా చనిపోవాలని ఉందిరా అంటాడు బాధగా. ఏంట్రా, ఏమైంది? ఎందుకు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? అసలు ఏం జరిగిందో చెప్పు. మామూలుగా అయితే చెప్పేవాడు కాదేమో, మందులో ఉండటం వలన తన మనసులో బాధ బయటికి చెప్పేస్తారు. మోసపోయానురా, నా కూతురి చేతిలో మోసపోయాను. నైనా ఏం చేసిందిరా? నాకు తెలియకుండా ఒక అబ్బాయిని లవ్ చేసి నేను లేని సమయంలో అతనితో అని చెప్పలేక ఆగిపోతాడు. ఫూల్ని చేసిందిరా నన్ను. నా కూతురంటే అపారమైన నమ్మకం ఉండేది నాకు.
నాకు తెలియకుండా ఏం పని చేయదు, ఈ నాన్న మాటే తన మాట అనుకున్నాను. కానీ ఇలా చేస్తుంది అనుకోలేదు. తను లవ్ చేసిందని కూడా బాధగా లేదురా, అది నా దగ్గర దాచినందుకు బాధగా ఉంది. తను ముందుగా తన ప్రేమ విషయం నాతో చెప్పి ఉంటే ఒప్పుకునేవాడిని కదరా. నా కూతురు నిప్పు ఎటువంటి తప్పు చేయదు అని ఎంతో నమ్మకం పెంచుకున్న నా నమ్మకాన్ని వమ్ము చేసింది. అరే, అలా ఒక అబ్బాయిని ఇంటికి పిలిచే ముందు కనీసం చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు, మా నాన్న పరువు తీయకూడదు అనే ఆలోచన కూడా రాలేదరా తనకి. అందరూ తండ్రుల్లా బిడ్డలకి స్ట్రిక్ట్గా పెంచకూడదు, వాళ్ళకి కొంచెం ఫ్రీడమ్ ఇవ్వాలని తనకి తండ్రిలా కంటే ఫ్రెండ్లానే ఉన్నాను కదరా తనకి. మరి తన లైఫ్కి సంబంధించిన ఇంత పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు నాకొక్క చిన్న మాట చెప్పాలనిపించలేదా అని బాధపడుతూ ఉంటారు ఆయన. అక్కడికి వచ్చిన మనోహర్ అంతా వింటాడు, కానీ తన గురించి తప్పుగా అనుకుని మాట్లాడుతున్నారని అనుకోడు. అందుకే ఎక్స్క్యూజ్ మీ, మీతో మాట్లాడాలి అంటాడు. మనోహర్ని చూసి ఆయన కోపంగా మత్తులో ఉండటం వలన మనోహర్ని చూసి కోపంగా, ఎందుకు వచ్చావురా, నాకు నా కూతురికి మధ్య పెట్టిన చిచ్చు సరిపోలేదా, అసలు నువ్వెందుకు వచ్చావురా మా లైఫ్లోకి, ఏం మాయ మాటలు చెప్పి వలలో వేసుకున్నావు నా కూతురిని అని కోపంగా అతన్ని కొట్టేటట్లే వెళ్తారు ఆయన. అయ్యో అంకుల్, మీరేం మాట్లాడుతున్నారు, ఎవరో అనుకొని నాతో మాట్లాడుతున్నారు. ఏంట్రా, ఎవరో అనుకొని నీతో మాట్లాడే పిచ్చిపాడిలా కనిపిస్తున్నానా నేను నువ్వనుకునే మాట్లాడుతున్నానురా అంటూ మంతు ఎక్కువై అలాగే పడిపోతారు ఆయన. ఏమైంది ఈయనకి, ఏదో విషయంలో బాగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నట్లున్నారు అనుకొని మనోహర్ ఆయనకి మెలకు వచ్చే వరకు అక్కడే ఉంటాడు. ఆయనకు మెలకు వచ్చిన తరువాత తన ఎదురుగా కూర్చుని ఉన్న మనోహర్ని కోపంగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళబోతూ ఉంటే, సార్, మీతో మాట్లాడడానికి నేను వచ్చాను. ఏ విషయం గురించి? అయినా నువ్వు నాతో మాట్లాడడానికి ఏముంది, మీ అమ్మాయి మీకోసం వెతుకుతుంది అని మనోహర్ మీ అమ్మాయి మాట పూర్తి చేసేలోపు, ఓ, మా అమ్మాయి పంపించిందా నిన్ను, ఎందుకు, మీ లవ్ గురించి మాట్లాడటానికా? అయినా అన్నీ మీరు డిసైడ్ అయిన తర్వాత నాకు చెప్పాల్సిన అవసరం ఏముంది? మనోహర్ అయోమయంగా, ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు, నేను మీ అమ్మాయి లవ్ చేసుకోవడం ఏంట్రా, నన్ను ఇప్పటి వరకు చేసిన మోసం సరిపోలేదా, ఇంకా చేయాలనుకుంటున్నావా? నీకు నా కూతురికి మధ్య ఏం లేకపోతే మరి నువ్వెందుకు నా కూతురు గదిలో తనతో ఉన్నావు, అలాగే మన హాస్పిటల్లో ఇద్దరు ఎందుకు హక్ చేసుకొని ఉన్నారు, ఇవన్నీ నాకు తెలియవు అనుకున్నావా అంటూ కోపడతారు ఆయన. అయ్యో సార్, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు, మా మధ్య మీరు అనుకున్నట్లు ఎటువంటి రిలేషన్ లేదు. అసలు ఏం జరిగిందంటే, ఒక వారం కిందట కొంతమంది రౌడీలు తనను నడిపిస్తూ ఉంటే కాపాడాను. అలా కాపాడుతున్నప్పుడు నా చేతికి తలకి దెబ్బ తగిలి స్పృహ తప్పిన నన్ను దగ్గరలో ఉన్న మీ ఇంటికి తీసుకొని వెళ్ళి ట్రీట్మెంట్ ఇచ్చింది, నాకంతే. అలాగే నిన్న హాస్పిటల్లో మీరు కనిపించడం లేదు అని బాధపడుతూ ఎమోషనల్ అయి హక్ చేసుకుంది, అంతే తప్ప ఇంకొక ఉద్దేశంతో కాదు అని వాళ్ళ మధ్య ఉన్న రిలేషన్ గురించి చెప్తారు మనోహర్. అంతా విన్న ఆయన తన కూతురిని తనే తప్పుగా అనుకొని అనుమానించడం గుర్తొచ్చి చాలా బాధపడి తన కూతురిని చూడటం కోసం అర్ధరాత్రి అని కూడా చూడకుండా ఆ సమయంలో పరిగెత్తినట్లే వెళ్తాడు ఆయన. అర్ధరాత్రి తలుపు చప్పుడు అవటంతో ఎవరా అని భయంగానే డోర్ ఓపెన్ చేస్తుంది. కొంచెం ఎదురుగా తండ్రి మొహం కనిపించి నాన్న అంటూ వెళ్ళి ఆయన్ని హక్ చేసుకొని ఏడుస్తుంది. ఎక్కడికి వెళ్ళాను నాన్న, కనీసం ఒక్క కాల్ కూడా చేయలేదు, ఎందుకు నాన్న అంటూ ఆయన పట్టుకొని చంటి పిల్లలా ఏడుస్తూ ఉంటుంది. ఆయన కూడా కూతురిని తన అనుమానించాడనే అపరాధ భావంతో ఆయన కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఆయన ఎంత స్పీడ్గా వాళ్ళ ఫ్రెండ్ బైక్ తీసుకుని రావటం చూసిన మనోహర్ కూడా ఆయన ఎక్కడ కంగారులో బండి కింద వేస్తారనే భయంతో ఆయన వెనుకే ఫాలో అవుతూ వస్తాడు మనోహర్. తండ్రి కూతుళ్లను ఒక దగ్గర చేర్చారని సంతోషపడతాడు. అవును నాన్న, ఎక్కడికి వెళ్ళారు మీరు, కనీసం ఒక మాట కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, నాకు ఎంత భయపడ్డానో తెలుసా, అది అని ఆయన తప్పుగా తనని అనుకున్న విషయం చెప్పబోతాడు. ఎందుకంటే తన కూతురి దగ్గర ఏ విషయం దాచడం ఇష్టం లేని ఆయన తన తప్పుని ఒప్పుకోబోతాడు. ఆయన చేసేది అర్థమైన మనోహర్, ఏం లేదు నైనా గారు, మీ డాడీ ఫ్రెండ్ కనిపించాడు కదా, ఆయన ఒక సమస్య వచ్చింది అని మీ నాన్నను హెల్ప్ అడిగి వేరే ఊరు తీసుకొని వెళ్ళారు. అక్కడ మీకు కాంటాక్ట్ చేయడానికి సిగ్నల్ కూడా లేకపోవడంతో మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోయారంటే. హో అవునా, మీరెప్పుడు ఇలా చేయొద్దు నాన్న, ఏదైనా ఉంటే నాకు ముందే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ప్లీజ్, మీరు లేకుండా నేను అస్సలు ఉండలేను. మీ నాన్నగారు వచ్చే సంతోషంలో ఇక్కడే వాకిట్లో నిల్చోబెట్టి మాట్లాడుతున్నారు నైనా గారు, ఇలాగే నిలబడి కాళ్ళు నొప్పులు వస్తున్నాయండి బాబు, అయ్యో సారీ, లోపలికి రండి అని ఇంట్లోకి దారి వదిలి వాళ్ళ కోసం వాటర్ కాఫీ తీసుకొని రావడానికి వెళ్తుంది. కోటేశ్వరరావు గారు మనోహర్ చెప్పిన మాటలకి ఇంకా షాక్లోనే అలాగే చూస్తూ ఉంటాడు. ఏంటండి అలా చూస్తున్నారు, మీ అమ్మాయితో అబద్ధం ఎందుకు చెప్పానన్నా? ఆయన అవునన్నట్లు చూస్తాడు. చూడండి అంకుల్, అమ్మాయిలు ఏ విషయమైనా భరిస్తారు, కానీ తనని ప్రాణంలా
తండ్రి కానీ భర్త కానీ తనని అనుమానించాడనే విషయం వాళ్ళు జీర్ణించుకోలేరు. ఒకవేళ పైకి క్షమించినా వాళ్ళ లోపల ఆ విషయం గురించి మదన పడతారు. చాలా స్ట్రెస్ ఫీల్ అవుతారు. ఆ స్ట్రెస్లో ఆ బంధం విచ్ఛిన్నం అయ్యే పరిస్థితి వస్తుంది. అందుకే మీ ఇద్దరి మధ్య ఆ సిచ్యువేషన్ రావద్దని అలా చెప్పాను. నాకు నైనా అన్నీ చెప్పింది అంకుల్. మీ ఇద్దరి మధ్య ఎటువంటి దాపరికాలు ఉండవని. కానీ అంకుల్, వాళ్ళ సంతోషం కోసం ఒక అబద్ధం ఆడడంలో తప్పులేదు కదా. చాలా థ్యాంక్స్ బాబు. అలాగే సారీ, నేను తప్పుగా అనుకున్నందుకు అని క్షమాపణ చెబుతాడు. అయ్యో, మీరు పెద్దవారు, మీరు క్షమాపణ చెప్పొద్దు అంకుల్ అనేసి నైనా రావడంతో తను తెచ్చిన కాఫీ తాగేసి ఇంటికి వెళ్తాడు. కొన్ని రోజుల తర్వాత, డాడీ మీతో ఒక విషయం చెప్పాలి. ఏంట్రా డాడీ? అది మీకు మనోహర్ తెలుసు కదా, అదే ఆ రోజు మన ఇంటికి వచ్చారు. తెలుసమ్మా. ఏమైంది అతనికి? అతను నాకు ప్రపోజ్ చేశాడు డాడీ. ఏమని చెప్పను? ఇది నీ లైఫ్ రా, నీవే నిర్ణయం తీసుకో. నీకు అతనంటే ఇష్టమా లేదా? ఏం చెప్పాలో అర్థం కావడం లేదు డాడీ. అతను మనిషి మంచివాడే, అందగాడు. అలాగే మీకు తెలుసా, మీరు మీ ఫ్రెండ్తో వెళ్ళినప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళారో తెలియక ఏమైందో అని నేను బాధపడుతుంటే అతనే నాకు హెల్ప్ చేశారు. చాలా ధైర్యం చెప్పారు. అలాగే నాకు తోడుగా ఉన్నారు అన్నిటి. అతను పర్ఫెక్ట్, నాకు నచ్చాడు. కానీ నాకు నా ఇష్టం ఒక్కటి సరిపోదు. మీకు నచ్చితేనే తర్వాత అతనికి ఓకే చెప్తాను. ఎందుకంటే నేను తీసుకునే ప్రతి డిసిషన్ మీకు చెప్పకుండా, మీ అనుమతి లేకుండా తీసుకోలేను అంటున్న కూతురి మాటలకు తన గురించి తప్పుగా అనుకునేది గుర్తొచ్చి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి ఆయనకి. ఆయన కళ్ళల్లో నీళ్లు చూసి, ఏమైంది నాన్న, ఎందుకు ఈ కన్నీళ్ళు? మీకు అతనంటే ఇష్టం లేకపోతే నో చెప్తాలేండి అంటున్న కూతురు చేతులు పట్టుకొని కన్నీళ్లతో, నా కన్నీళ్ళతో నీ పాదాలు కడగాలనుంది తల్లి, నిన్ను తప్పుగా అనుకున్నందుకు. కానీ అలా చేస్తే నీకు ఆయుక్షీణమని వెనకడుగు వేస్తున్నాను. నన్ను క్షమించరా అని మనసులో అనుకొని, ఇవి కన్నీళ్లు కాదురా, ఆనంద బాష్పాలు. తల్లిదండ్రుల మాటకి విలువ ఇచ్చి వాళ్ళ అభిప్రాయం అడిగి డిసిషన్ తీసుకునే వాళ్ళు ఎంతమందిరా ఈ లోకంలో? చాలా తక్కువ. అందుకే నువ్వు నాకు ఇంత విలువ ఇస్తుంటే హ్యాపీగా ఉంది, అందుకే ఈ కన్నీళ్ళు అనేసి మనోహర్తో పెళ్ళికి ఓకే చెప్తారు ఆయన. ఒక శుభముహూర్తాన మనోహర్ నైనా పెళ్ళి అంగరంగ వైభవంగా జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈ స్టోరీతో నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఒక్కొక్కసారి మనం చూసేవన్నీ నిజమైపోవు. కనుక ఏదైనా డిసిషన్ తీసుకునేటప్పుడు, ఏదైనా మాట్లాడేటప్పుడు ఆచితూచి అడుగు వేయాలనేది నా ఆలోచన. మీకు ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.